హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇది నా మినీ బ్లాగ్ అండి. ఫస్ట్ టైం నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో అయితే అర్థం కాలేదు. కొన్ని చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి అయితే పెట్టేశాను, యాడ్ చేశాను. ఇది మినీ బ్లాగ్ లాగా అయితే యాడ్ చేసుకున్నాను. అయితే నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఏమేమి నా డైలీ రొటీన్లో ఉంటాయో అవి అయితే నేను యాడ్ చేశాను. ఫస్ట్ లేవడం, బ్రష్ చేసుకోవడము, అండ్ బయట వాకిలి కడుక్కొని ముగ్గేసుకోవడము, అండ్ దాని తర్వాత మీద వెళ్ళి ఒక 5 minutes కూర్చొని వ్యూ అంతా చూడడం. దాని తర్వాత ప్లాంట్స్కి మొత్తం వాటర్ అనేది వేయడం. అయితే ప్లాంట్స్ అయితే కొంచెం అయితే గ్రోత్ అయితే వస్తుంది. అది చూడగానే చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అండ్ పపాయాకి ఇక్కడ అయితే మా అత్తమ్మ అయితే అన్నిటికైతే చిల్లులు పెట్టింది. పపాయ పండు అయితే అస్సలు మక్కట్లేదని యూట్యూబ్లో చూసి అయితే చిల్లులు అయితే పెట్టిందండి ఆమె. అండ్ దాని తర్వాత తమలపాకుకి నీళ్ళు పోయడం, అండ్ రిటర్న్ వచ్చేసి కిచెన్లో రావడం, వర్క్ చేసుకోవడం. అయితే ఇక్కడైతే బిర్యానీ, రసము, అన్నము అదైతే ఆల్రెడీ మా పిల్లలకు టిఫిన్ కట్ అయితే స్కూల్కి అయితే పంపించేశాను. పంపించినాక కిచెన్లో నా వర్క్ ఎలా ఉంటుందో చూడండి. అయితే ఇక్కడ మంచిగా ఫ్రెష్గా ఫీల్ కానీ ఇక్కడైతే నేను కాఫీ అయితే పెట్టుకున్నాను. కాఫీ నా ఫేవరెట్. ఫస్ట్ కాఫీ తర్వాత చాయ్. నేనైతే ఇక్కడ కాఫీ పెట్టుకొని మీద అయితే వెళ్ళిపోయాను. కొంచెం ఎండలో కూర్చుంటానని, ఎందుకంటే చలికాలం కదా, జర ఎండలో ఉంటే మంచిగా ఉంటుంది. జర మైండ్ బి ఫ్రెష్ అనేది ఫీల్ అవుతుంది. నేచర్ అనేది, పక్షుల సౌండ్స్ అవన్నీ కొంచెం మైండ్ అనేది పీస్ ఆఫ్ మైండ్ అయితే అవుతుంది. దాని తర్వాత వచ్చి రిటర్న్ బ్యాక్ మళ్ళీ వర్క్లోనండి. గిన్నెలు అయితే తోముకొని మొత్తం అయితే క్లీన్ అయితే ఇలా చేసుకుంటాను నేను. అండ్ ఈ వీడియో పెట్టాలని అయితే వద్దా పెట్టాలా అని అయితే 4 సార్లు అయితే ఆలోచించాను. పెట్టి చూద్దాం, నచ్చితే లైక్ అయినా వస్తుంది కదా అని వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. నాకు అసలు ఈ వీడియో ఎలా షూట్ చేయాలో అస్సలు అర్థమైతే కాలేదు, ఎందుకంటే నేను ఎప్పుడు కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకేనేమో ఇది నా సెకండ్ బ్లాగ్ ఇన్ మై హోమ్ అండి. ఫస్ట్ బ్లాగ్ అయితే నేను తిరుపతిలో అయితే యాడ్ చేశాను. ఇది నా సెకండ్ బ్లాగ్ ఇన్ మై హోమ్. అయితే మీకు నచ్చలేదైతే నాకైతే ఒక లైక్ అయితే వేసుకోండి. కామెంట్ బాక్స్లో పిన్ అయితే చేయండి ఎలా ఉందో వీడియో. నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు, అయినా కానీ ధైర్యం చేసుకొని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ కిచెన్ అంతా క్లీన్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత నేను స్టవ్ ఎలా క్లీన్ చేసుకున్నానో చూడండి. ఇక్కడైతే వాటర్ యాడ్ చేసుకొని కొంచెం అంతా లిక్విడ్ వేసుకొని అయితే నేనైతే కిచెన్ అయితే ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను. వంట బండ అండ్ గ్యాస్. అండ్ నేను గిన్నెలు వాష్ చేసినాక కంపల్సరీ టైల్స్ అయితే స్క్రబ్ అయితే చేసుకుంటానండి, సబ్బు మరకలు పడకుండా, అచ్చ పడకుండా. అండ్ ఆ టైల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాక గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ నాకు చెప్పండి కంపల్సరీ ఈ వ్లాగ్ ఎలా ఉందో, నాకైతే అసలు అర్థం అవ్వట్లేదు. అండ్ వీడియో ఏ నుంచి స్టార్ట్ చేయాలా, ఏడ ఎండ్ అవుతుందో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. అయినా కానీ పర్లేదు, చూద్దాం, ట్రై చేద్దాం అని అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ మా కిచెన్లో వర్క్ మొత్తం అయితే ఇలా కంప్లీట్ అయితే అయిపోయింది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాకనేమో ఒక హౌస్ వైఫ్ లాగా ఇలా నా వర్క్ ఉంటుంది. అయితే ఈ వర్క్ అంతా అయిపోయాక నేను వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసుకున్నాను. బట్టలు అయ్యే వరకు నాకు జర రెస్ట్ అనేది ఉంటుంది. ఆ బట్టలు అయిపోతాయి, నేను అప్పుడు మళ్ళీ రిటర్న్ స్లీప్ చేసుకుంటాను. అయితే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్